నా పేరే షించానే నన్నెవరు ఆపలేరే ఎవరేమి చెప్పినా అరే పైన ఏదో కనిపించినట్టుంది. అయినా ఎండలు కూడా ఇలాగే ఉన్నాయబ్బా. ఏదో భ్రమ పడినట్టున్నాను నేను. అరే నాకేమో చిరాగ్గా ఉంది. అరే ఇది భ్రమ కాదబ్బా, నిజంగానే ఏదో ఉన్నట్టుంది. చలో ఒకసారి వెళ్దాం ఈ చెత్తకుండి మీదకి. అమ్మ పడిపోయినబ్బా. ఏం పర్లేదు మనకి ఏం కొత్త ఏం కాదులేండి. ఓకే ఎక్కేసాం. అరే ఇది ఎప్పుడు ఇక్కడ చూడలేదబ్బా నేనైతే. ఏంటై ఉంటుంది ఇది? రే ఏంటో ఎలాగ నువ్వు ప్రత్యక్షమే ఇక్కడ చెప్పు చెప్పు చెప్పే ఎక్కడ నుండే వచ్చావు నువ్వు అసలు ఇక్కడికి? దీని అక్క దీన్ని తంతే ఈసారి తిరిగిపోవాలి ఈ దెబ్బకి. రే ఇది నా వల్ల ఓపెన్ అయ్యేలా అయితే అనిపించట్లే. ఇది అసలు ఎక్కడి నుండి వచ్చిందంటారు గైస్? ఇది భ్రమ కూడా కాదబ్బా. ఇగో టచ్ అవుతుంది అమ్మ. ఇరుగు ఇరుగు ఇరుగు. ఇదైతే ఎరగట్లేదు గైస్. ఓకే ఇక మన నా వల్ల అవదని అర్థమైపోయింది. కానీ మన మైక్ మావన్ అయితే నిద్ర లేపేద్దాం. మైక్ మావ పడుకొని ఉండండి అబ్బా. మధ్యాహ్నం అయిపోతుంది, నాకు తెలిసి లేచే ఉంటాడు. మైక్ మావా నువ్వు తొందరగా ఇక్కడికి రావాలి, ఇక్కడ పెద్ద పని పడింది నీకు. మైక్ మావా నిన్నే పిలుస్తున్నాను. అయ్యా పైన పైన కింద కాదు, పైన చూడు ఒకసారి. ఇక్కడ ఇదేదో ప్రత్యక్షమైంది, ఇదేదో సీక్రెట్ బంకర్లా ఉంది. ఒకసారి పైకి రా. ఈడేంట్రా తెల్లవారు ఎలాగా అరుస్తున్నాడు. ఓకే ఈ ఎండలో ఎలాగా ఉన్నాయి అబ్బా, చిరాగ్గా ఉంది. ఓకే పైనుండి పిలుస్తున్నాడు, ఏం చేశాడు ప్యాంట్ ఇప్పుడు వీడు. ఆహా ఈ ఎండలో ఏట్రా పైకప్పు మీదకి వెళ్దాం. ముందే చిరాగ్గా ఉంది, కింద వచ్చేసి మళ్ళీ పైకి అయితే రమ్మంటున్నాడు వీడు వచ్చేసి. ఏం చేస్తాం మరి, ఇటు చేసే పనులు కూడా అలాగ ఉంటాయి. ఇదేంటి పైన ఏదో బంకర్లా ఉంది, ఇది మన ఇంటి మీద ఎప్పుడు లేదబ్బా. రే ఇదెప్పుడు ప్రత్యక్షమైంది అయ్యా? అరే షించాన్ ఏంట్రా ఇది ఎక్కడికి ఇలా వదిలా వచ్చింది? అరే నాకు అదే తెలియదు మైక్ మావా, ఇది ఎక్కడి నుండి వచ్చిందో. అరే ఇప్పుడు ఇదొకటా మనకు బాధ. ఉండు దీన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేద్దాం. దీనికి ఇంకెలా కాదు, నువ్వు వెనక్కి వచ్చేసాయి నాతో పాటు. మనం దీనికి ఇలా ఫైరింగ్తో అయితే ఓపెన్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే చలో గాయస్ ఫైరింగ్ అయితే ఇచ్చేస్తున్నాం. ఈ గన్తో వచ్చేసి ఫుల్ మ్యాగజైన్ అయితే దింపేస్తున్నాం. వర్రే దీనికి హోల్స్ పడుతున్నాయి కానీ చిన్నది కూడా ఉలుకు పలుకోలేదబ్బా. నాకు ఇది ఇంకా చిరాకు వస్తుంది. దీనికి ఇంకెలా కాదు, ఈ గన్తో సార్ ట్రై చేద్దాం. ఆగండి. అరే యార్ ఇదేంటయ్యా ఓపెన్ అవ్వట్లేదబ్బా. చచ్చా మొత్తం డిసప్పాయింట్ చేస్తుంది అయ్యా ప్రతి గన్ వచ్చేసి. ఓకే దీనికి ఈ గన్తో అయితే ట్రై చేద్దాం. ఓకే బ్లాస్ట్ అయితే చేసేసాం. అరే కనీసం అబ్బా నాకు అసలు ఏం డిఫరెన్స్ కనిపించలే. గ్రనేడ్స్ అయితే వేద్దాం, ఖచ్చితంగా ఏదో ఒకటైతే జరుగుతుంది. అరే గ్రనేడ్స్ వేసినా సరే ఏం అవ్వట్లేదబ్బా. దీన్ని ఏం చేయాలో నాకైతే ఏం అర్థం అవ్వట్లే. దీన్ని ఇంకెలా ఓపెన్ చేయాలంటారు గాయస్, నాకైతే ఏం తెలియట్లేదు. ఏమన్నా టెక్నిక్స్ ఏమన్నా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్లో అయితే చెప్పండి. అరే ఒక్క నిమిషం ఆగండి, ఇక్కడ ఏదో రాసుందబ్బా. అరే ఇవేవో FBI టాస్క్స్ అంట గాయస్. ఇవి చేస్తే ఏదో వెహికల్ అయితే ఇస్తారంట. ఇవి వచ్చేసి 5 టాస్క్స్ లాగా అయితే ఉన్నాయన్నమాట. ఓకే దారిలో వెళ్తే టాస్క్ అయితే చెప్తా మీకు. వచ్చేసి ఇది మొత్తం క్రిమినల్ టాస్క్ అనమాట. అంటే మన లాస్ ఏంజల్స్లో వచ్చేసి క్రిమినల్స్ వచ్చేసి చాలా ఎక్కువైపోయారుగా. నాకు తెలిసి దాన్ని అబ్బా బాబోయ్ చెప్తుండగా పడిపోయానబ్బా. వీడేంటి లోపలికి వచ్చేసాడు. వీడి తెలివే బాగుంది గైస్. చూసారా మనం అక్కడ అంత కష్టపడితే ఇక్కడ లోపలికి వచ్చేసాడు. అరే షించాన్ అవును అక్కడ అది ఎలా ఓపెన్ అవుతుందంటే ఒక 5 టాస్క్స్ అయితే ఉన్నాయిరా, అవి కంప్లీట్ చేస్తే నాకు తెలిసి ఓపెన్ అయిపోతుంది. అవునా మైక్ మావా, అవేంటో చెప్పొచ్చు కదా, నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను. నువ్వు చేసే పెద్ద హెల్ప్ నువ్వు ఇక్కడ ఉండమే. అది ఒక క్రిమినల్ టాస్క్ అనమాట. ఖచ్చితంగా నాకైతే వెస్ట్ ఉందిరా, నాకు ఎన్ని బుల్లెట్స్ తగిలినా ఏమవ్వదు. సో నేను ప్లాన్ వేసా. నేను వచ్చేసి అంటే ఒక 5 క్రిమినల్ టాస్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే 5 కూడా కాదు 4 అనుకుంటా మేబీ. మనం వెళ్ళే కొద్దీ నాకైతే కనిపిస్తూ ఉంటాయి అనమాట, ఎందుకంటే అది నేనే కదా చూసా. సో నేనైతే వెళ్ళబోతున్నాను అనమాట. ఇప్పుడు కంప్లీట్ చేసేసాను అనుకో, ఒక FBI పెద్ద వెహికల్ అయితే వస్తుందన్నమాట. అది వచ్చేసి ఎవరి దగ్గర లేదంట్రా. అగోండి స్టార్ట్ అయితే అయిపోయింది ఆ క్రిమినల్ టాస్క్ వచ్చేసి. నేనైతే అక్కడికి వెళ్ళి క్రిమినల్ టాస్క్ అయితే ఆపాల్సి ఉంటుంది. అప్పుడైతే నాకు వచ్చేసి FBI వెహికల్ అయితే వస్తుంది అనమాట గైస్. సో నాకైతే అది ఖచ్చితంగా చూడాలని అయితే ఉంది. ఓకే రా షించాన్ నువ్వు ఎక్కడే ఉండు, నేనైతే వెళ్ళబోతున్నా. ఓకేనా? అర్రే సారీరా. ఓకే నాకైతే ఇప్పుడు వెహికల్ అయితే కావాలి. నా వెహికల్ వచ్చేసి నేనైతే సర్వీసింగ్ అయితే ఇచ్చేసాను అనమాట షిమియాన్కి వచ్చేసి. సో నాకైతే టైం గీడ ఎవడ వెహికల్ అయితే పెట్టాడు. వెహికల్ కాదు ఫైర్ ఎక్స్టింగ్విషర్. ఓకే చలో. అరే నువ్వైతే ఎక్కడ ఉండు. మావా నేను వస్తా మావా. అరే నువ్వైతే రాకరా. సో గాయస్ మనమైతే ఇంకా బయలుదేరాలన్నమాట. చలో
ఓకే. ఇప్పుడు ఎక్కడ? ఓకే. ఓకే. ఇదొచ్చేసి రాబరీ అయితే జరిగిందనమాట. ఒక షాప్‌లో వచ్చేసనమాట రాబరీ జరిగింది. ఓకే. చలో మనమైతే ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెళ్ళాలి. మనకైతే టైంకి ఇది దొరికిందబ్బా! ఇంకేది దొరికినా బావుండయ్యా స్వామి. ఇదొచ్చేసి ఎక్కడ క్రైము కరెక్ట్ చూద్దాం ఆగండి. ఓకే. ఇదొచ్చేసి సిటీ మధ్యలో అయితే జరిగిందయ్యా క్రైమ్ వచ్చేసి హైవే దగ్గర. ఓకే. అబ్బా! నాకు తెలిసి పోలీసులు కూడా ఇప్పటికి వెళ్ళిపోయి ఉండుంటారు. లేదా మేబీ వెళ్ళకపోయి ఉండొచ్చయ్యా. ఎందుకంటే ఇది చాలా చిన్న క్రిమినల్ టాస్క్ అనమాట. ఒక 5-6 మెంబర్స్ వచ్చేసి చేశారు ఇదొచ్చేసి. ఓకే. చలో వెళ్ళిపోదాం. వచ్చేసాం గాయ్స్. ఇగోండి ఈ దగ్గరలో షాప్‌లో వచ్చేసామనమాట. అంటే రాబరీ అయితే జరిగింది. వాళ్ళొచ్చేసి. ఓకే. మనమైతే దిగిపోదాం. ఇంక పనైతే పట్టాల్సుంది. గన్ అయితే తీసేద్దాం గాయ్స్. ఓకే. ఈడు ఎనిమియా కాదా? ఓ! ఈడొచ్చాడు ఈడు. ఓకే. ఈళ్ళకి ఫస్ట్ గన్స్ ఉన్నోళ్ళని అయితే ఫస్ట్ అవగొట్టేసాం అనుకోండి. సింపుల్‌గా అయితే అయిపోద్ది టాస్క్ వచ్చేసి. తీసుకోరా దెబ్బ. ఈడిగా అయిపోయాడు. ఇంకీడు ఒక్కడే మిగిలి ఉన్నాడు. బ్యాట్‌తో అయితే కొడుతున్నాడు. అబ్బా! చెప్పాను కదా గాయ్స్. వెస్ట్ మీద అయితే ఎంతైనా కొట్టొచ్చు కానీ మొహం మీద కొడితే మాత్రం పడిపోతాం అనమాట. ఈయన్ని కూడా ఏసేసాం. తీసుకోరా దెబ్బ. ఇంకొక్కడే మిగిలి ఉన్నాడు. ఈయన కారు ఏసేసింది. ఓకే. టైంకి దొరికాడు. అయిపోయాడు రైడ్. ఓకే. చలో ఫస్ట్ క్రిమినల్ టాస్క్ అయితే అయిపోయిందనమాట. ఇంకా నెక్స్ట్ క్రిమినల్ టాస్క్ అయితే వస్తది. ఓకే. ఓకే. దీన్ని బట్టి చూస్తే 4 క్రిమినల్ టాస్క్‌లో ఒక క్రిమినల్ టాస్క్ అయితే అయిపోయింది. ప్లస్ హై జంప్ అనమాట. హైయెస్ట్ బిల్డింగ్ మీద నుండి కిందకొచ్చేసి పారాషూట్ మనదైతే ఓపెన్ అవుతే లేదో అప్పుడు చూద్దాంలేండి ఏముంది. హైయెస్ట్ జంప్ అయితే అడిగాడనమాట. టోటల్ 4 టాస్క్స్ క్రిమినల్ టాస్క్ ఆపాలి. ఇంకా ఒక హైయెస్ట్ జంప్ అయితే బిల్డింగ్ మీద నుండి. చలో దీనికన్నా ఇదైతే చాలా బెస్ట్ అనిపిస్తుంది. జీప్ వచ్చేసి. చలో పోదాం. ఓకే. ఆపేద్దాం. ఇది వచ్చేసి రేడియో వచ్చేసి. ఓకే. నెక్స్ట్ క్రిమినల్ టాస్క్ కోసం వెయిటింగ్. అబ్బా! తొందరగా రా. ఓకే. వచ్చేసింది గైస్. ఇది వచ్చేసి టాస్క్. ఎక్కడ్రా? ఓకే. హైయెస్ట్ బిల్డింగ్ గైస్ మనది. ఆ బ్యాంక్ అయితే ఉంటుంది కదా హైయెస్ట్ బిల్డింగ్ వచ్చేసి. ఆ బ్యాంక్ పక్కనే అనమాట బిల్డింగ్ వచ్చేసి. సేమ్ దానికన్నా కొంచెం ఎక్కువే అబ్బా ఈ హైట్ వచ్చేసి. ఓకే. వాళ్ళైతే క్రైమ్ అయితే చేసేసారనమాట. అంటే రాబరీ అయితే చేసేసి హైయెస్ట్ బిల్డింగ్ మీదకి వెళ్ళి వాళ్ళ బాస్తో చర్చ అయితే పెట్టుకున్నారనమాట. అదైతే మనకు రిపోర్ట్ అయితే వచ్చింది. ఓకే. తొందరగా పోదాం. ఓ ఆంటీ సైడ్ ఓ ఇది అరుస్తుందిరా ఆంటీ వచ్చేసి. ఓకే. చలో మనమైతే ఓపెన్ ఎట్టుకాసి డోరు. ఎక్కడ్రా వచ్చేసాం. ఎక్కడ్రా డోరు? రే బాబు ఏ ఏ తీసుకో. ఇదైతే ఓపెన్ అవ్వట్లేదు గాయస్. ఈ సైడ్ వచ్చేసి ఎటు సైడు అప్పుడు వెళ్ళా అనమాట. లోపలికి వచ్చేసి ఒకసారి ఓకే గుర్తొచ్చింది గాయస్. ఈ బ్యాక్ సైడ్ అయితే డోర్ అయితే ఉంటుందన్నమాట. ఈ సెక్యూరిటీ కూడా అమ్ముడుపోయాడంట. వాళ్ళని వచ్చేసి లోపలికైతే వదిలేశాడు. ఈ సెక్యూరిటీని కూడా వదలకూడదు అబ్బా మనం వచ్చేసి. వాడు కూడా క్రైమ్లో ఒక భాగమే. సో చలో చూసారు గైస్ ఏమీ తెలియనట్టు అమ్మాయికుడిలాగా ఎలా ఉన్నాడో. ఓకే. ఓపెన్ కూడా చేయలేదు అబ్బా. రే ఏరా నువ్వు. వేస్తాం గైస్. ఈయన వచ్చేసి ఫస్ట్ విక్టిమ్ అవుట్. ఓకే. అరే ఓకే. ఇదైతే ఓపెన్లో అయితే ఉంది. చలో లిఫ్ట్ అయితే ఉపయోగిద్దాం పైకి వెళ్ళడానికి. ఓపెన్. ఓకే. చలో పైకి అయితే వచ్చేసాం. వీళ్ళైతే ఇక్కడే దాక్కొని ఉన్నారన్నమాట. హెలికాప్టర్ అయితే రప్పించుకుంటున్నారంట గైస్. ఆ హెలికాప్టర్తో అయితే స్కిప్ అయితే అయిపోదాం అని ప్లాన్ వచ్చేసి వీళ్ళది వచ్చేసి. చలో వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. కామ్గా అయితే వేసేద్దాం. వీళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు గైస్. వీళ్ళకైతే తెలియకుండా అయితే చంపేయాలి. ఓకే. చలో అగోండి వాడే వాళ్ళ బాస్ వచ్చేసి. చూడొద్దు. ఓరే చూసేసారు వీళ్ళు. ఏం పర్లేదులేండి. అందరికీ హెడ్ షాట్స్ అయితే ఇచ్చేసాం. చలో సెకండ్ క్రైమ్ అయితే అయిపోయింది. ఇంకా 3 క్రైమ్స్ అయితే ఉన్నాయి. ఇంకా కొత్త రిపోర్ట్ వచ్చింది గైస్. టోటల్గా 3 క్రైమ్స్ చేస్తే వెహికల్ అయితే అన్లాక్ అయితే అయిపోతుంది అన్నమాట. FBI వెహికల్ వచ్చేసి. ఓహో సూపర్. అయితే థర్డ్ టాస్క్ ఇప్పుడు దూకాలి కిందకు వచ్చేసి. ఎక్కడ నుండి దూకుదాం? ఈ సైడ్ అయితే ఖచ్చితంగా కింద అయితే తైలేస్తుంది అది. మనకు తగలకుండా అయితే దూకాలి. నేను ఇలా టాస్కులు చేస్తున్నాను. ఓడి బాబోయ్ దూకేసాను అయ్యా. కాలుకి గట్టి తేలింది. నా పారాషూట్ ఓపెన్ అవ్వే బాధనమ్మా. అబ్బా ఈడవడరా టైంకి తొక్కేశాడు. నాలా మీరు ఎవరైతే ట్రై చేయకండి గాయస్. నాకు వెస్ట్ ఉంది బతికేసా. అబ్బా ఈ లేటరా బాబు. రే కొంచెం ఆగండ్రా గైస్. రోడ్ క్రాస్ కూడా నాలాగైతే ట్రై చేయొద్దు ప్లీజ్ ముందే చెప్తున్నా. ఓకే చలో. అబ్బా బాబోయ్ ఏట్రా వీళ్ళు ఇలా తన్నేస్తున్నారు గుద్దేస్తున్నారు. కనీసం మనిషిని కూడా చూడలే. చలో ఇంకా మూడో క్రైమ్ వచ్చేసి ఇదే అనమాట. ఈ క్రైమ్ అయితే పూర్తి చేస్తే వెహికల్ అయితే అన్లాక్ అయితే అయిపోతుంది అనమాట.
అమ్మదినమ్మా. ఓకే ఓకే, కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్దాం. వీళ్ళు ఎక్కడే ఉన్నారు, ఇదిగోండి పోలీస్ కూడా చేజ్ అయితే అవుతుంది. కానీ పోలీసులు వచ్చేసి మన అయితే షూట్ చేస్తారు నాకు తెలిసి అయితే, ఎందుకంటే వాళ్ళకి తెలియకుండా కదా చేస్తున్నాం ఈ టాస్క్స్ వచ్చేసి. చలో అందరినీ అయితే వేసేసాం. కొంచెం అర్రే చెప్పాను కదా గాయస్, వీళ్ళు వచ్చేసి మన షూట్ చేస్తారని. మనం అయితే వెస్ట్ ఉంది కానీ ఎందుకన్నా మంచిది, కొంచెం హైడ్ అవుదాం. ఫేస్కి తగిలితే మాత్రం అయిపోతాం అనమాట, హెడ్ షాట్ తగిలితే. కొంచెం జాగ్రత్తగా. ఓకే ఇంకిద్దరే మిగిలి ఉన్నారు క్రిమినల్స్, వచ్చేసి వేసేద్దాం. వాడు వచ్చేసి దూరం హైడ్ అయ్యాడు, రీలోడ్ అయితే చేసేసి హెడ్ షాట్ అవ్వదు. ఓకే కాల్తో చంపేద్దాంలేండి. వీడికైతే హెడ్ షాట్ అయితే ఇచ్చేసాం గాయస్. ఓకే చల్లో అయిపోయాడు వీడు వచ్చేసి. చల్లో థర్డ్ కేసు కూడా అయిపోయింది. ఇంకొకే ఒక కేసు అయితే ఉంటుంది, కానీ అప్పట్లో వెహికల్ అయితే అన్లాక్ అయితే అయిపోతుందంట గాయస్. నాకైతే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. ఆ 4వ క్రైమ్ వచ్చేసి వెహికల్ మీద అయితే అవగొట్టాలన్నమాట. చలో ఇంటికైతే వెళ్ళిపోదాం. ఆ వెహికల్ ఎలా ఉంటుందో అని చెప్పేసి చూడాలని చాలా ఆతృతగా అయితే ఉందన్నమాట. ఆ వెహికల్ ఎలా ఉంటుంది, ఎఫ్బిఐ వెహికల్ అంటే మామూలుగా ఫుల్ బల్కీగా చాలా పెద్ద వెహికల్స్ అయితే ఉంటాయి అనమాట. అంటే ఎలాంటి వెహికల్ వచ్చినా సరే గుద్దుకుంటూ వెళ్ళిపోతాయి అనమాట, ఏ వెహికల్ని వేటిల్ని పట్టించుకోదు, అలా ఉంటాయి. సో ఈ బంకర్లో ఉండి వచ్చేదంటే ఇంకా గట్టిగా అయితే ఉంటుంది నాకు తెలిసి అయితే మాత్రం. ఏంటో అన్ని విచిత్రాలు మన లైఫ్లోనే జరుగుతాయి. చలో వచ్చేసాం ఇంటి దగ్గరికి అయితే. ఓకే పైన వచ్చేసి పెట్టేసి ఉంటుంటుంది నాకు తెలిసి, ఎలా ఉంటుందిరా స్వామి. చలో ఒరే ఓకే ఓకే, బండి అయితే ఇక్కడైతే ఆపేద్దాం. చలో ఇక్కడైతే ఆపేద్దాం గైస్. ఓకే బుర్రే అది హెలికాప్టర్లో ఉన్నట్టుంది, ఎట్రా అంతుంది ఆ వెహికల్ వచ్చేసి. చలో చెత్తకుండి మీద నుండి పైకి ఎక్కుదాం. ఓకే ఇంకొక జంప్ వేస్తే అది లెక్క. ఓ డి అమ్మ, వామ్మో గైస్ ఏమన్నా ఉందా, వెహికల్ వచ్చేసి సూపర్ గైస్. నేను ఎలా ఉంటుందని అయితే అనుకోలే, ఏదో రోబోటిక్ వెహికల్లా ఉందబ్బా చూడడానికైతే. దీని స్కిల్స్ ఏంటో తెలుసుకోవాలని అయితే ఉంది గైస్ నాకు వచ్చేసి అయితే. తొందరగా వెహికల్ అయితే ఎక్కేయాలని ఉంది నాకైతే తొందరగా. అరే 4th క్రైమ్ కూడా వచ్చింది గైస్. చల్లో 4వ క్రైమ్ వచ్చేసి ఈ వెహికల్లో వెళ్ళి అయితే పూర్తి చేద్దాం. మరే సించాన్ ఏమనిపిస్తుంది ఈ వెహికల్ని చూస్తుంటే. అరే మామ, నేనైతే అనుకోలే ఇంత గట్టిగా ఉంటుందని అయితే. గైస్ ఎవరికైతే నచ్చిందో అందరూ లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన గంట అయితే కొట్టేయండి. ఈ వెహికల్ ఏమన్నా ఉందా గైస్, సూపర్ ఉంది ఇది వచ్చేసి. ఓకే చలో 4th క్రైమ్ అయితే వచ్చేసింది. చలో మనమైతే ఇంక పోవాలి. దారా సించాన్ బండెక్కాయి. మామ బండి అయితే ఏమన్నా ఉందా, నేను ఇలా ఉంటుందని అయితే అనుకోలేదు. చల్లో ఆ 4 వాళ్ళకి అందరికి జింతాకే ఇప్పుడు. ఇదైతే కోఆపరేట్ చేయడానికి అయితే కొంచెం కష్టంగానే ఉంది గైస్, చెప్పుకోవడానికి. అమ్మో అరే అబ్బా. ఓకే పర్లేదు, కొంచెం ఆపరేట్ అయితే చెయ్యొచ్చు, ఎందుకంటే ఇది 8 వీల్స్ కూడా కాదబ్బా. అరే 8 ఎన్ని, ఓకే 8 వీల్స్ గైస్, సారీ లెక్క పెట్టలేదబ్బా. ఓకే చల్లో మనమైతే ఇంక వెళ్ళాలి. వీళ్ళు వచ్చేసి ఒక బ్యాంక్ అయితే లూటీ అయితే చేశారనమాట. మొత్తం డబ్బులన్నీ తీసుకొని వచ్చేసారు. వీళ్ళు చేసింది అయితే చాలా తప్పు, వీళ్ళు చాలా తప్పు అయితే చేస్తున్నారు గైస్. మొత్తం ఒక బ్యాంక్ని వచ్చేసి లూట్ అయితే చేసేసారనమాట. వీళ్ళని వచ్చేసి ఇప్పుడు ముగించాలి, చాలా వరకు అయితే తొక్కించేద్దాం ఆగండి ఈ వెహికల్తో వచ్చేసి. కాగోండి మొత్తం ఆర్మర్డ్ బ్యాంక్ అయితే లూటీ అయితే చేసేసారనమాట. వీళ్ళు వచ్చేసి మొత్తం ఆర్మర్స్తో ఉంటారు. వీళ్ళని అయితే అసలు దీని స్కిల్స్ ఏంటో తెలుసుకోవాలి ఉందబ్బా నాకు వచ్చేసి. తీసుకుంటారా ఓకే, దీని స్కిల్ ఏంటి. ఓకే ఇక్కడ ఏదో బటన్ ఉంది, నొక్కుదాం ఆగండి. అర్రే ఇది నొక్కితే మంటలు వస్తున్నాయి అబ్బా. ఈ మంటలో ఫ్రై అయితే అర్థమైపోయింది గైస్. ఈ మంటలతో వచ్చేసి లోపల ఉండే బయట వాళ్ళని చంపేయచ్చు అనమాట. సో ఇది ప్లాన్ వచ్చేసి ఈ వెహికల్తో. ఓకే చలో నువ్వు కూడా మాడిపోరా. సర్చ్ పెడు గైస్. ఇటు వచ్చేసి ఇంకా ఎంతమంది ఉన్నారు, ఇంకా ఒక 5గురిలో ఉన్నారనమాట. ఓకే వీళ్ళు కార్లలో తొక్కిచ్చేస్తున్నారు గైస్. ఇంకా ఒక 2-3 ఉన్నారు, వీళ్ళని ఎక్కించేద్దాం ఆగండి వెహికల్తో. చలో ఇంకో 2 మెంబర్స్ లేదు 4 మెంబర్స్లో ఉన్నారు. ఇక్కడ ఇలా అయిపోయింది అబ్బా వెహికల్ వచ్చేసి. ఇంకా వెహికల్తో అయితే పని అవ్వదు, మనమైతే దిగాల్సి ఉంటుంది. చలో కిందకి దిగేద్దాం. అరే జించాన్ నువ్వు కొంచెం హైడ్ అవ్వే, ముందే చెప్తున్నా. నాకైతే వెస్ట్ ఉంది, ఈ గంట ఒకసారి పేల్సిన. అర్రే మిస్ అయిపోయాడు, పర్లేదు దివాలి దెబ్బ ఇంకోటి. అర్రే మిస్ అయిపోతున్నాడు అబ్బా వీడు వచ్చేసి. ఇంకొక దెబ్బ. అర్రే యార్ వీడికి ఇంకెలాగ అవ్వదు గాయస్, ఇంకొకసారి లాస్ట్ ట్రై అవుతుందేమో. అవ్వలేదు గాయస్, మిస్ అయిపోతున్నాడు అబ్బా వీడు వచ్చేసి. వీడికి గైస్ ఈ గన్ అయితే బాగాలేదు, గన్ మార్చేద్దాం ఆగండి. ఓకే పేలింది అబ్బా. రే నువ్వేంటి ఇక్కడికి వచ్చావు, దాక్కో. వీడు వెళ్ళిపోయాడులేండి. ఓకే ఇంక ఎటు సైడ్ ఫైరింగ్ వస్తుంది. ఇక్కడే లాస్ట్ 2 ఉన్నారు గైస్. వీడు వచ్చేసి అయిపోయాడు. ఇంకా లాస్ట్ మెంబర్ వచ్చేసి అక్కడే హైడ్ అయితే అయి ఉన్నాడు. చలో
హెడ్ షాట్ ఇచ్చేద్దాం, ఆగండి. తీసుకోరా హెడ్ షాట్. ఓకే, ఇంకా లాస్ట్ ఒక్కడే మిగిలి ఉన్నాడు. వీడేంటి లేచాడు, అయిపోయాడు. వీడు పడుకొని కూడా కాలుస్తున్నాడు. అయిపోయాడు గాయస్. ఓకే చలో, ఈ క్రైమ్ కూడా ముగిసిపోయింది. అబ్బా, ఈ వెహికల్ అయితే మాత్రం సూపర్గా ఉంది. లోపల నుండి ఫైర్తో అయితే కాల్చడానికి అవుతుంది. సో చలో గాయస్, ఎవరికైతే వీడియో నచ్చిందో అందరూ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే వేసేసుకోండి. పక్కనే ఉన్న గంట అయితే నొక్కండి. అప్పుడే కొత్త కొత్త వీడియోలు అన్నీ మీ ఫోన్లోకి అయితే వస్తూ ఉంటాయి. అవును గాయస్, ఇప్పుడే మొదలు పెట్టంగా, ఇంకా చాలా వస్తూ ఉంటాయి. మీరు అందరూ లైక్ అయితే కొట్టేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే గాయస్, ఉంటాను. బాయ్ బాయ్ గాయస్.